డిజిటల్ ప్రెస్ ఫోటోస్ ఎప్పుడు నాకు వ్యూస్ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం అనేది నేను వీళ్ళగా షేర్ చేసుకోవడం నాకు కొంత ఉపయోగం అనిపిస్తాయి. వారం రోజులు వరుసగా కథనాలు నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి వ్యక్తం చేసిందే. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటో నేను వ్యక్తం చేశాను. నేను వ్యక్తం చేసినప్పుడు అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీ నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అని. అది నూతన సంవత్సరాన్ని తెలంగాణ రాష్ట్రానికి నిరుపేద వర్గాలకు వారికి ఏదైతే ఆహార భద్రతలో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అది దేశంలోనే పెట్టడం ఈ విధంగా శుభ పరిణామం. నూతన సంవత్సరాన్ని శుభారంభంగా భావించడం తప్ప బహుశా మీరు అనుకుంటే ఈ లాస్ట్ 15 days గా గమనిస్తుంటారు. గతంలో ఏ దొడ్డు బియ్యం పంపిణీతో గ్రామాలలో రీసైక్లింగ్ కొరకు ఎట్లెట్లా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా బియ్యం పంపిణీ అవుతుంటే చేతులు మారుతుంది. ఇప్పుడు దళారీ వ్యవస్థ అనేది కనబడుకుంటా కనుమరుగైంది. అనుకుంటే దేశంలో నో వేర్ వీళ్ళ గుజరాత్ రాష్ట్రంలో కూడా వీళ్ళ రీసైక్లింగ్ నడుస్తుంది. గుజరాత్ రాష్ట్రంలో ఈ విధంగా రీసైక్లింగ్ లేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయబడే బియ్యం నిరుపేద వర్గాలకు ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా పూర్తి స్థాయిలో అమలు పూర్చుకోవటం ఇది శుభ పరిణామంగా పేర్కొంటున్నా. దాంతో పాటుగా నిన్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి. ఆ నవభారత రాజ్యాంగ నిర్మాత జన్మదినం తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా నూతన అధ్యాయాన్ని ఆరంభింపజేసిందని చెప్పని పేర్కొంటాం. మన రైతాంగం ఏ విధంగా భూ యాజమాన్య హక్కు సర్వేయర్తో మ్యాప్ రూపొందించి ఆ మ్యాప్ రిజిస్ట్రేషన్ కు చెత్త చేసి మనం దాన్ని మ్యూటేషన్ మార్పిడి చేసుకోవాలి. అంటే బౌండరీ డిస్ప్యూట్స్ తలెత్తకుండా అంటే పర్హాప్స్ ఇన్ అదర్ స్టేట్స్ ఇట్ మెట్ హ్యావ్ లేదు అని చెప్పాను అనలేను. సన్న బియ్యం లాగా సన్న బియ్యం అంటే ఏదైతుందో మొత్తం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబట్టి రెవెన్యూ యాక్ట్ ఇంకా మరి ఇతర రాష్ట్రంగా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈవెన్ ఆంధ్ర రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతున్నదో టు బి ఫ్రాంక్ ఈ రెవెన్యూ యాక్ట్ దాన్ని సమగ్రంగా దాన్ని సమీక్షించి పరిశీలించి నూతన చట్ట రూపొందించారు. వివాదాలు తలెత్తదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గతంలో తలెత్తినటువంటి వివాదాలన్నింటినీ రూపు మార్చి రైతాంగానికి ఏదైతుందో ఒక ఆత్మ బంధువుల ఈ భూభారత చట్టాన్ని నేను అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అందుకని తెలంగాణ రాష్ట్రం ఒక నూతన అధ్యాయం ఆరంభమైందని చెప్పండి. దీని తోడు వల్ల గత ప్రభుత్వము మరి అదేంటో కానీ అసలు గ్రామ స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం అంటేనే రెవెన్యూ
గ్రామ స్థాయిలో ప్రభుత్వం అంటే రెవెన్యూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ, ఇలా ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, సాధారణ ప్రమాదాలు, ఎవరికి ఏమొచ్చినా ముందు మనకు కనబడేది ఏది? రెవెన్యూ వ్యవస్థ. మరి ఆయనకి ఏం కోపం ఏందో కానీ రెవెన్యూ వ్యవస్థ పూర్తి రూపుమాపింది, కనుమరుగు చేసేసి, గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగు చేసేసి, అటువంటి యొక్క రెవెన్యూ వ్యవస్థ గ్రామ అధికారి, రెవెన్యూ అధికారి తిరిగి పునఃప్రారంభించేది. అది ఏ సమస్య ఏదైతుందో మన పరిష్కారం అక్కడ ఆరంభమవుతుంది. సమస్యల పరిష్కారము మనకు అక్కడ గైడెన్స్ లభిస్తాయి. ఆ కార్యక్రమాన్ని కూడా ఇవాళ ఈ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని నిన్నటి రోజు దాన్ని కూడా ఆలోచించారు. అందుకే నూతన అధ్యాయం వీటికి తోడు ఏదైతుందో దళితుల్లో ఉన్నటువంటి ఒక సామాజిక వెనుకబడతనాన్ని పరిగణించారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో రిజర్వేషన్ అనేది ఒక హక్కుగా కల్పించింది. కానీ హక్కు పొందడంలో ఏదైతే సమస్యలు తలెత్తుతుండేనో, ఆశించిన ఫలాలు పొందలేక కొద్దిమంది ఇవాళ మా హక్కు పొందలేకపోతున్న ఒక భావన కలిగిందో దాన్ని తొలగింపజేసే విధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం దళితుల్లో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఉత్తర్వుల తదుపరి ఎస్సీ వర్గీకరణ ప్రప్రథమంగా అమలు తలపెట్టి దానికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం పురస్కరించుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం. అట్లాగే బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఏ దళితులు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని అన్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిందో దళితులు ఎస్సీ ఎస్టీలతో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా వారిలో ఉండేది ఒక సామాజిక ఆర్థిక వెనుకబడతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. బలహీన వర్గాలు అంటే ఇంక్లూజివ్ మైనారిటీస్. దానికి అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు బలహీన వర్గాలకు 25% ఉంటే మైనారిటీ ముస్లింలకు 4% కల్పించేది. ఇలా 25 + 4 29 స్థానే వారు ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకోవాలి అనే భావనతో కుల గణన చేపట్టి ఆ కుల గణన తెలంగాణ రాష్ట్రంలో 56% డెడికేటెడ్ కమిషన్ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ కమిషన్ తో పాటుగా డెడికేటెడ్ కమిషన్. ఈ డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది. గతంలో తెలంగాణ రాష్ట్రం సమగ్ర కుటుంబ సర్వే చేసింది, కానీ సమగ్ర కుటుంబ సర్వేకు చట్టబద్ధత లేదు. మరి డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధత ఉన్నది. 56% ఉన్నట్టుగా భావిస్తున్నామో దాన్ని పరిగణలోకి తీసుకుంటూ కనీసం 42% కల్పించాలని చెప్పే తీర్మానం ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇంక్లూజివ్ బీజేపీ మనం ఆమోద పొందడం జరిగిందో, గవర్నర్ గారు కూడా ఏదైతుందో దాన్ని సూక్ష్మంగా న్యాయ పరిశీలన చేయడంతో పాటుగా ది రిజర్వేషన్ విచ్ ఈస్ మెంట్ ఫర్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్, అందులో ఏదైతుందో మీరు ఏ అల్పసంఖ్యాక వర్గాల ముస్లిమ్స్ అని ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారో దే ఆర్ గెటింగ్ సచ్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ లో ఏదైతే ఉన్నదో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని అంటే కేవలం అదొక హిందూ సమాజానికి పరిమితమైంది కాదు, కేవలం హిందూ సమాజానికి పరిమితమైంది కాదు. అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే
ఏ విధంగా రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారందరికీ కూడా ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ సౌకర్యం పొందే అవకాశం ఆల్రెడీ భారత ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఏదైతుందో ఇది దానికి అనుగుణంగానే ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ పెంపు పోరాటం 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిందో, శాసనసభ పక్ష నాయకుడిగా భట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిందో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదు. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాం. టీసీ ప్రెసిడెంట్ స్థాయిలో ఆయన పోరాటం చేసిండు. శాసనసభ పక్ష నాయకుడి స్థానంలో భట్టి గారు పోరాటం చేసిండు. శాసన మండలి నాయకుడిగా నేను పోరాటం చేసిన. నేను ఒంటరి పోరు కేంద్ర ప్రభుత్వం ఆమోదింపచేయాలి. అనుగుణంగా దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చాలి. కేంద్ర ప్రభుత్వానికి నివేదించగలిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రధాని మోడీ గారు కూడా గతంలో మనకు తెలియంది కాదు, ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ క్యాస్ట్, ఉన్నత వర్గాలని చెప్పి పేర్కోవడం సరైందో కాదో నాకు తెలియదు, కానీ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఏ విధమైన రిజర్వేషన్ సౌకర్యం పొందని తరగతులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా వాళ్ళు ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటు తరాన్ని పరిగణలోకి తీసుకొని రాజ్యాంగాన్ని సవరించి ఇవాళ 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ కల్పించలేదు. ఏదైతుందో ఏ ఇందిరా సోహాని చేసే సాధారణ పరిస్థితుల్లో 50% మించకూడదు చెప్పి పేర్కొనడం జరిగిందో ఆ సాధారణ పరిస్థితికి దాన్ని అధిగమించడానికి కొరకు ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్లలో ఉన్నటువంటి ఆర్థిక వెనుకబాటు తరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వారి కొరకు 10% రిజర్వేషన్ ప్రత్యేకంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రూపొందించి రాజ్యాంగాన్ని సవరించింది. మరి అటువంటిప్పుడు ఇది పెద్ద అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్రిజర్వ్డ్ క్యాస్ట్కు వాళ్ళ లోపల ఉండేటువంటి ఆర్థిక వెనుకబాటుతాన్ని పరిగణలోకి తీసుకొని ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయడానికి కూరుకున్నారు మీరు. ఇక్కడ కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాదు, వీళ్ళ బలహీన వర్గాలలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతనం కూడా, బలహీన వర్గాలలో అల్పసంఖ్యాక వర్గాలలో ఉన్నటువంటి సామాజిక వెనుకబాటుతనాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందో మరి మోడీ గారు కూడా ఏదైతుందో దీన్ని తక్షణమే వెంటనే మీరు అవసరం వస్తే పార్లమెంట్ స్పెషల్ సెషన్ కన్వీన్ చేస్తారా, లేక ఆర్డినెన్స్ జారీ చేస్తారా? మీకున్న సంఖ్యా బలంతో ఏదైతుందో ఇది పార్లమెంట్ లో బిల్లు ప్రతిపాదిస్తే ఆమోదింప పొందడం పెద్ద సమస్య కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ దీన్ని ప్రతిపాదిస్తే ఆమోదం పొందడం పెద్ద సమస్య కాదు. ఐదర్ యూ కెన్ కన్వీన్ స్పెషల్ పార్లమెంటరీ సెషన్, ఎందుకంటే లోకల్ బాడీస్ సమీపిస్తున్నాయి. లోకల్ బాడీస్ లో ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పింపజేయాల్సిన బాధ్యత ఇది కేవలం ప్రభుత్వందే కాదు, ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పార్టీలు కూడా బాధ్యత భావిస్తాయి. ప్రభుత్వంతో పాటు వివిధ రాజకీయ పక్షాలు కూడా బాధ్యత భావిస్తాయి. కాబట్టి ఇది స్థానిక సంస్థల్లో ఏ విధమైనటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ భారత రాష్ట్రపతితోని ఆమోద ముద్ర
వేయించగలిగినట్టయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఎస్సీ వర్గీకరణలో ఏదైతే ముందున్నదో ఇలా 15 వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్లో కూడా 9th షెడ్యూల్ చేంజ్ దిస్ హ్యాస్ టు ఇంక్లూడ్ 9th షెడ్యూల్. తెలంగాణ రాష్ట్రం ముందుండే అవకాశం ఉందని చెప్పి పేర్కొంటూ మరి ఆ దిశగా ఇవాళ ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భారత ప్రధాని మోడీ గారు కూడా ఏదో చొరవ చూపెట్టాలని చెప్పని విజ్ఞప్తిస్తుందో చూపెట్టాలని ఆకాంక్షిస్తుంది. అంటే ఇది అయితే నూతన అధ్యాయం ఆరంభం ఉంటుంది అని చెప్పడానికి ఇవి 4 అంశాలు చెప్పింది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం ఒక నూతన సీనియర్లను స్థానం పెరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అంటే కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి మంచి సీనియర్ వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? రెండోది, మీరు పార్టీ మారుతున్నారని వార్తలు వస్తుంది, దీని మీద మీరు క్లారిటీ. ఇప్పుడు ఒకటి బాబు, రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, వారికి ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో వారి పదవులు ఆకాంక్ష. ప్రేమ్ సాగర్ రావు గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పాలిటీషియన్. గోపాల్ రెడ్డి గారు కూడా ఏదైతుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించాలి. వెరీ కరెక్ట్. నా గురించి ఏదో మీరు అడుగుతారు, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయన సీనియర్ పోస్ట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆఖరి సీనియర్ ఉన్నారో చెప్తే ఆఖరి సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పండి కేవలం వి హనుమంతరావు ఒకరు ఉండొచ్చు అనుకుంటున్నారు. వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు. ఈవెన్ జానారెడ్డి ఈజ్ ఆల్సో జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కానుంది. నేను అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఏర్పడినంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు, నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎక్కడ వస్తుంది? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనేది మీకు 1996 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 24 seats. I won with 54,000 majority. 99 ప్రతిపక్షం. 2004లో కేసీఆర్ గారిపై 6-8లో 2 సార్లు నేను పోటీ చేశాను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారిపై పోటీ చేశాను. 2014లో 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. ఈ 3 కలిసి ఏంటంటే 13, 10, 23, 9, 32 ఏకైక ప్రతినిధి. మెదక్కి వెళ్ళి గీతారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు గెలిస్తే కృష్ణారెడ్డి గారు అర్థంతరంగా వారు అకాల పట్టణం గురి కావడంతో మన బీఆర్ఎస్ చెప్పి గీతారెడ్డి గారు కొరకు 2019లో మొత్తం 42 శాసనసభ నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించబడే విధంగా నేను పేర్కొన్న 3 ఉత్తర తెలంగాణ జిల్లాలలో కేవలం శ్రీధర్రావు గారు ఒక్కరే శాసనసభ్యుడు. వారికి తోడు ఏదైతుందో నేను 42 శాతం నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించబడే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను నేను. శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామ్య